హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్. అది ఏంటంటే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను, నేను నా వీడియోస్కి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. థంబ్నెయిల్ వాల్యూ అనేది తెలియాలంటే యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుంది కదా. అని చాలా సింపుల్ ప్రాసెస్. సో మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. థంబ్నెయిల్ చేయడానికి నేనైతే యూస్ చేసే యాప్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్. నేనైతే థంబ్నెయిల్ ఎప్పుడు కూడా పిక్సెల్ ల్యాబ్లోనే చేస్తాను. సో ఫస్ట్ అయితే పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసుకోగానే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ టెక్స్ట్ ఉంది. ఈ న్యూ టెక్స్ట్ అనేది మనము డిలీట్ చేసుకున్న తర్వాత మనకి సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. దీన్ని అయితే మనము యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్కి అయితే సెట్ చేసుకుందాము. సో సైజ్ ఇక్కడ అయితే పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది ప్రెస్ చేసామంటే మనకి ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ థంబ్నెయిల్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను. సో నేను చేసేది ఒక DAML లాగ్కి సంబంధించిన థంబ్నెయిల్ కాబట్టి నేను దానికి రిలేటెడ్గా ఒక పిక్చర్ అనేది నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, ఒక లివింగ్ రూమ్ అనేది. సో దాన్ని అయితే మనం ఇప్పుడు గ్యాలరీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, దీని అయితే ఇలాగా మన సైజ్ చూసుకుని కింద అయితే 16:9 సైజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఓకే తెచ్చుకుని అయితే దీన్ని అయితే తీసుకుని దీన్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే లాక్ చేసుకోవాలి. రైట్ సైడ్ 3 డాట్స్ కింద ఉన్న సింబల్ ప్రెస్ చేస్తామంటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది. సో లాక్ చేసామంటే మనకి ఇదైతే మూవ్ అవ్వదు. లేదు అంటే చూపిస్తాను చూడండి. ఇది కనుక మళ్ళీ ప్రెస్ చేయాలి దీన్ని. సో ఇప్పుడైతే ఇది మూవ్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో ఇది మూవ్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇలాగ ఇక్కడైతే ఇది లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నామంటే ఇంక ఇదైతే ఎక్కడికి మూవ్ అవ్వదు. చేసుకున్న తర్వాత కింద అయితే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఒక హెక్సాగాన్. సో అది ప్రెస్ చేసామంటే షేప్స్ అనేది వస్తుంది. సో ఒక షేప్ అనేది నేనైతే ఈ షేప్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది తీసుకుని దీనికైతే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఇష్టం, మనకి ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. నేనైతే గ్రేడియంట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో గ్రేడియంట్ అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి. గ్రేడియంట్ అంటే మనకి మోర్ దెన్ 1 కలర్ కదా. సో మోర్ దెన్ 1 కలర్ మనం ఏ కలర్తో అన్నా కూడా మనము గ్రేడియంట్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు మీకు ఏమైనా కావాలి అంటే కనుక నాకైతే కామెంట్లో అడగండి, కన్ఫామ్గా చెప్తాను. ఇక్కడ చెప్పడానికి అయితే వీడియో లెంతీ అయిపోతుంది. సో నేనైతే ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ టిక్ మార్క్ ప్రెస్ చేసామంటే చూస్తున్నారు కదా మనకైతే ఇది ఇలా ఉంది. సో దీన్ని కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా చాలానే. సో దీన్ని అయితే ఇలాగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసామంటే ఒపాసిటీ ఉంటుంది. సో ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించామంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకైతే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం లైట్గా కొంచెం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే చాలు. సో దాని గురించి మనం ఒక 85 వరకు ఉంటే సరిపోతుంది. సో ఒపాసిటీ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ మార్క్ ప్రెస్ చేసామంటే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం గ్యాలరీ నుంచి పిక్చర్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మీకు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అండ్ డౌన్లోడ్ ఎలా కావాలి ఏంటనేది అయితే నాకు అయితే కామెంట్లో కన్ఫామ్గా అడగండి, నేనైతే తప్పకుండా చెప్తాను. ఇంకొక వీడియో అనేది కన్ఫామ్గా చేస్తాను. అన్నీ కూడా ఇందులోనే చెప్పాలంటే చాలా లెంతీ అయిపోతుంది. సో జస్ట్ నేను థంబ్నెయిల్ ఎలా చేస్తాననేది మాత్రమే నేను ఇందులో చెప్తున్నాను. కానీ అంతేకాని అందరూ ఇలాగే చేయాలని మాత్రం అస్సలు చెప్పట్లేదు నేను. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. సో ఇక్కడైతే పిక్చర్ అనేది అడ్జస్ట్ చేసుకుందాము. నా పిక్చర్ అనేది నేను ఇట్లా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా బబ్లు ఫోటో కూడా తీసుకొస్తున్నాను. బబ్లుది కూడా తెచ్చుకుని నేనైతే నాది రైట్ సైడ్ పెట్టాను కాబట్టి ఇది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్కి ఫేస్ చేసి ఉంది. సో లెఫ్ట్ సైడ్లో ఫేస్ చేస్తే బాగోదు కాబట్టి నేనైతే దీన్ని మిర్రరింగ్ చేస్తున్నాను. ఇట్లాగా చేసుకుని ఇది కూడా తీసుకొచ్చి నేనైతే ఇక్కడ ఈ చివరైతే ఇలాగా సెట్ చేసుకుంటున్నాను.
ఇలా సెట్ చేసుకున్న తర్వాత సో ఇవన్నీ కూడా మనం అయితే లాక్ చేసుకోవాలి, లేదంటే కనుక మూవ్ అయిపోతాయి. సో ఇప్పుడైతే టెక్స్ట్ అనేది తెచ్చుకుందాము. నేనైతే ఇది డిఐఎంఎల్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ డిఐఎంఎల్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. డిఐఎంఎల్ లైఫ్. సో ఇదైతే సైజ్ మనకి ఎంత కావాలితే అంత అయితే అడ్జస్ట్ చేసుకుని దీనికి ఎడిటింగ్ చేసుకుందామంటే కింద ఏ అయితే ఉంది కదా, సో అది ప్రెస్ చేసామంటే మనకైతే ఈ ఆప్షన్స్ అనేది వస్తుంది. సో ఏకి ఎడిటింగ్ పైన ఉన్న టెక్స్ట్కి అయితే మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాంట్ పైన ప్రెస్ చేసామంటే మనకి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ అనేది తెచ్చుకోవచ్చు. నేనైతే ఈ ఫాంట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది తెచ్చుకోవచ్చు. సో నేనైతే ఈ ఫాంట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఫాంట్ ఇచ్చి దీనికైతే కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కలర్ ఆప్షన్లోకి వెళ్ళి దీనికి కూడా నేను డైరెక్ట్ ఇలా ఇస్తే ప్లెయిన్ కలర్ ఇస్తే అసలు ఇందులో కలిసిపోతుంది కాబట్టి నేనైతే దీనికి గ్రేడియంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. గ్రేడియంట్లో ఈ ఎల్లో షేడు సో కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పి మీకు ఏది కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది ఇచ్చుకున్న కలర్ అనేది అయిపోయిన తర్వాత దీనికైతే మనము స్ట్రోక్ మీకు ఏది కావాలంటే అలాగా, ఇదంతా మీ క్రియేటివిటీ అంతే. దీనికైతే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. చూడండి స్ట్రోక్ ఇస్తే ఇలా ఉంటుంది. స్ట్రోక్ కూడా కలర్స్ ఇచ్చుకోవచ్చు. స్ట్రోక్ విడ్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే స్ట్రోక్ అనేది నచ్చలేదు. సో స్ట్రోక్ అనేది ఇవ్వదలుచుకోలేదు. షాడో అయితే ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే షాడో ఈ కలర్ అయితే మ్యాచ్ అవ్వలేదు. సో వైట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో వైట్ కూడా పెద్దగా ఏం మ్యాచ్ ఉన్నట్టు అనిపించలేదు. సో బ్లాకే ఉంచేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని డిఐఎంఎల్ జస్ట్ ఇట్లా ఉంచాను అంతే. నెక్స్ట్ దీన్ని కూడా లాక్ చేసుకుని ఇంకొక టెక్స్ట్ అనేది ఇస్తున్నాను. పార్సిల్లో ఏముంది అని ఇస్తున్నాను. రెండు టెక్స్ట్ కింద ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్కటే అయితే కనుక మనకి మొత్తం లైన్గా వచ్చేస్తుంది. లేదు అంటే కనుక మొత్తం ఎడిట్ చేసుకోవాలంటే అంతటికి ఒక్క కలరే చేసుకోవాల్సి వస్తుంది. మనకు నచ్చినట్టుగా చేసుకోవడానికి అవ్వదు. సో దానివల్ల నేనైతే ఒక 2 లైన్స్ లాగా ఇచ్చుకుందాం అని చెప్పి 2 టెక్స్ట్ లాగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని కూడా నేనైతే సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఫాంట్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ ప్రెస్ చేయగానే నేనైతే మై ఫాంట్స్ నేనైతే ఆల్రెడీ కొన్ని ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకుని దీనైతే ఇన్పుట్ చేసుకున్నాను. సో ఇది కూడా మీకు కావాలంటే చెప్పండి. రాంభద్ర అనేది నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను కొంచెం ఇది. సో ఇదైతే పెట్టేసి దీనికి కూడా కలర్స్ ఇచ్చుకోవచ్చు. నాకైతే కొంచెం వైటే బాగుంది అనిపించింది. సో నేనైతే వైట్కి వదిలేసి దీనైతే కొంచెం బోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ ఏముందని అయితే ఇస్తున్నాను. దీనికి కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్స్ అనేది దీనికి వైటే ఉంచేద్దాం అనిపించింది. సో వైట్ ఉంచేసి ఫాంట్ అనేది అయితే చేంజ్ చేస్తున్నాను. రెండు సేమ్ ఫాంట్ అయితే బాగున్నట్టు అనిపించట్లేదు. సో దాని గురించి నేనైతే కొంచెం స్లాంటింగ్ ఉన్నదైతే ఇద్దాం అనుకునేది నేనైతే ఇట్లా ఇస్తున్నాను. దీనికి కూడా బోల్డ్ ఇస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము. ఓకే బాగానే ఉంది. సో ఇలాగా ఇచ్చి ఇవన్నీ మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక యారో మార్క్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో యారో మార్క్ కూడా నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకుని పెట్టుకున్నాను. సో దీనైతే ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకుని పార్సిల్ ఏముంది అన్నట్టుగా ఒక యారో మార్క్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక
ఎమోజీ కూడా పెడదాం అనుకుంటున్నాను. యా, ఈ ఎమోజీ అయితే ఇక్కడ బాగుంటుంది అనిపించింది. టోటల్లీ ఇదైతే మీ క్రియేటివిటీ అండి, మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నాకు నచ్చినట్టుగా నేను పెడుతున్నాను అంతే. నేను ఇలా చేస్తానని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాను. నెక్స్ట్ అంత జస్ట్ ప్లెయిన్గా అనిపిస్తుంది నాకు. బబ్లు బ్యాక్ సైడ్ ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది పెడితే బాగుంటుందేమో అనిపించి నేనైతే ఆల్రెడీ లైటింగ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాన్ని అయితే నేను ఇక్కడ బబ్లుకి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బబ్లు దగ్గర పెట్టి బబ్లుకి దీనిపైకి బబ్లు రావాలి కాబట్టి దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రెస్ చేసామంటే పైకి ఇక్కడ ఇది ఇలా ప్రెస్ చేసామంటే పైకి అయితే వచ్చేస్తుంది లైటింగ్ పైకి. సో దీన్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి కాబట్టి సో అవన్నీ కూడా లైటింగ్ పైకి రావాలి కాబట్టి అవన్నీ కూడా అయితే నేను పైకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. సో యా, డన్. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా అయితే ఉంది. ఇక్కడైతే ఇంకా ఛానల్ నేమ్ అనేది ఇచ్చుకుందాము. ఈ ఛానల్ నేమ్ అనేది నేనైతే ఈ మిడిల్లో ఇద్దాం అనుకుంటున్నా. సో సైజ్ ఒక 15 అట్లా పెట్టుకుని దీనికైతే మనము స్పేసింగ్ అనేది ఇచ్చుకుంటే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లాగ ఉంటుంది. ఇలా ఓకే, ఆల్మోస్ట్ డన్. ఇక్కడ ఎమోజీ అయితే రావలేదు కదా పైకి, సో ఎమోజీ కూడా పైకి అయితే పెట్టుకుందాము. ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి దీనికైతే ఒక బార్డర్ ఇచ్చుకుందాము. మళ్ళీ షేప్స్ అయితే తీసుకుని దీనికి ఒపాసిటీ మొత్తం 0కి అయితే అడ్జస్ట్ చేసుకుని స్ట్రోక్ అనేది కొంచెం ఒక 10 వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇంకా అంతకు మించి పెద్దదైతే బాగోదు. సో నేనైతే ఒక 10కి స్ట్రోక్ అండ్ స్ట్రోక్ కలర్ కూడా కింద చేంజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వైట్ స్ట్రోక్ ఇలా పెట్టేసి మనమైతే ఈ స్ట్రోక్కి బార్డర్ లాగా ఇది ఇట్లా పెట్టుకున్నామంటే బాగుంటుంది చూడటానికి కూడా. స్ట్రోక్ విడ్త్ వచ్చేసి చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సో సైజ్ అనేది తగ్గిస్తున్నాను, కొంచెం 7కి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. యా, దట్స్ ఇట్. సో ఇప్పుడైతే మనకి థంబ్నెయిల్ అనేది అయితే రెడీ అయిపోయింది. బట్ ఏంటంటే ఇది కొంచెం అంత న్యాచురల్గా అనిపించట్లేదు కాబట్టి ఒక ఏదో ఫోటో తీసుకొచ్చి పెట్టేసినట్టుంది. కాబట్టి దీనికి ఏంటంటే మనం ఏం చేద్దామంటే దీనికి నేనైతే కొంచెం షాడో అనేది వేస్తాను. చూడు, సో ఫోటోకి షాడో అనేది యాడ్ చేశాను కదా, చూసారా షాడో యాడ్ చేయగానే ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో. షాడో యాడ్ చేసి నేనైతే దీన్ని ఒక ఎక్స్ ఆఫ్సెట్ అనేది చేంజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఎలా కావాలంటే అలాగా. సో ఇటువైపుకి పెడుతున్నాను. ఇదైతే కొంచెం షాడో వచ్చిందంటే బాగుంటుంది, కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. యా, ఇలా ఇచ్చారంటే కనుక మీకైతే ఇది చాలా అంటే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఇదైతే అంత అవసరం లేదు. సో అండ్ బబ్లు దానికి కూడా ఇద్దాం అనుకున్నాను. సో బబ్లుది కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, షాడో ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. సో బబ్లుది కూడా కొంచెం నేను ఇట్లాగా న్యాచురల్గా కనిపించడానికి ఇట్లా అయితే ఇస్తున్నాను. ఇటువైపుకి ఇచ్చాను. యా, దట్స్ ఇట్. మీకు ఇప్పుడు మనము డౌన్లోడ్ అనేది చేసుకోవటమే. ఎక్స్పోర్ట్ ఇమేజ్ పైన ప్రెస్ చేసి అల్ట్రాలో సేవ్ చేసుకుంటే డైరెక్ట్ మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అల్ట్రాలో చేసుకోవడం వల్ల క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో
ఇది ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూడడానికి కొంచెం లెందీగానే అనిపించి ఉండొచ్చు, బట్ అదేంటంటే చేసే కొద్దీ చాలా ఈజీగానే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, మీకు చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. మరి నేను చేసిన thumbnail ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.